కోల్కతా నైట్ రైడర్స్ గౌతమ్ గంభీర్ కెప్టెన్సీ టైంలో అద్భుతమైన ప్రదర్శనలతో ఆకట్టుకున్న కేకేఆర్ ఆ తర్వాత కొన్ని సీజన్లుగా అంత మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వట్లేదు. మెంటార్గా గౌతమ్ గంభీర్ తిరిగి కేకేఆర్ జట్టులో జాయిన్ అవడంతో కోల్కతాకి ఖచ్చితంగా బూస్ట్ అనేది ఉంటుంది. ఇంకా కోల్కతాకి కలిసి వచ్చే అంశం వాళ్ళ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఫుల్ ఫిట్ తో తిరిగి జట్టులో చేరడం. ప్రెజెంట్ కోల్కతా నైట్ రైడర్స్ దగ్గర 32.70 కోట్లు మనీ అవైలబుల్ ఉంది. వీరికి 12 మంది ప్లేయర్స్ అవసరం ఉంది. ఇందులో 4 ఓవర్సీస్ ప్లేయర్స్ ని తీసుకోవచ్చు. కోల్కతా నైట్ రైడర్స్ రిటైన్ చేసుకున్న ప్లేయర్స్ ని చూస్తే శ్రేయస్ అయ్యర్, ఆండ్రీ రసెల్, రహమతుల్లా గుర్బాజ్, సునీల్ నరైన్, రింకు సింగ్, నితీష్ రాణా, జేషన్ రాయ్, శ్రేయాన్ శర్మ, అంకుల్ రాయ్, వెంకటేష్ అయ్యర్, హర్షిత్ రాణా, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తిలు రిటైన్ చేసుకున్నారు. వీళ్ళు రిలీజ్ చేసిన ప్లేయర్స్ లిస్ట్ కూడా చాలా పెద్దగా ఉంది. ఆర్యన్ దేశాయ్, జేసన్ చార్లెస్, టీమ్ సౌతీ, ఉమేష్ యాదవ్, ల్యూకి ఫెర్గ్సన్, శార్దుల్ ఠాకూర్, కే కుల్వంత్, షకీబుల్ హసన్, లిట్టన్ దాస్, డేవిడ్ వీస్, మన్దీప్ సింగ్, నారాయణ్ జగదీశ్లను రిలీజ్ చేశారు. ఇంకా కోల్కతా నైట్ రైడర్స్ ఆక్షన్ స్ట్రాటజీ విషయానికి వస్తే వీళ్ళ బ్యాటింగ్ లైనప్ సెటిల్డ్ గా ఉంది. ఆల్రౌండర్స్, ఫినిషర్స్ కూడా ఈ టీంలో ప్రస్తుతం అవైలబుల్ ఉన్నారు. వీళ్ళ మెయిన్ ఫోకస్ ఫాస్ట్ బౌలింగ్. వీళ్ళ దగ్గర మంచి అమౌంట్ ఉండడంతో ఫాస్ట్ బౌలర్స్ తో పాటు ఇండియన్ బ్యాట్స్మెన్స్ మీద కూడా దృష్టి పెట్టే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కోల్కతా నైట్ రైడర్స్ మంచి ఫినిషర్స్ ని కలిగి ఉంది. ఆండ్రీ రసెల్, రింకు సింగిల్ తో మిడిల్ ఆర్డర్ చాలా పటిష్టంగా ఉంది. సునీల్ నరైన్ కూడా బాల్ తో పాటు బ్యాటింగ్ లో కూడా కాంట్రిబ్యూట్ చేస్తాడు. ఇంకా సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి, శ్రేయాన్ శర్మలతో స్పిన్ బౌలింగ్ కూడా చాలా పటిష్టంగా ఉంది. కోల్కతా నైట్ రైడర్స్ కవర్ చేయాల్సిన అంశాలు టాప్ ఆర్డర్. రహమతుల్లా గుర్బాజ్, జేషన్ రాయ్ ఓవర్సీస్ ప్లేయర్స్ లో కోల్కతాకున్న బ్యాటింగ్ ఓపెనర్స్. వీళ్ళ కాంబినేషన్ గా వెంకటేష్ అయ్యర్ ఈ సీజన్ లో సక్సెస్ అయితే కోల్కతాకి పెద్ద ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఫాస్ట్ బౌలర్స్ పై కూడా వీళ్ళు దృష్టి పెట్టాలి. ఉమేష్ యాదవ్, ఫెర్గ్యూసన్, టీమ్ సౌతీ, శార్దుల్ ఠాకూర్ రిలీజ్ చేసి ఈసారి ఆక్షన్ లో ఎక్కువగా ఫాస్ట్ బౌలర్స్ ని తీసుకోవడానికి కేకేఆర్ ప్రిఫరెన్స్ ఇస్తుంది. కేకేఆర్ టార్గెట్ చేసే ప్లేయర్స్ లో ఫస్ట్ లిస్ట్ లో పాట్ కమిన్స్ ఉంటాడు. పాట్ కమిన్స్ ఇంతకు ముందు కేకేఆర్ ఆడిన అనుభవం కూడా ఉంది. పాట్ కమిన్స్ ని తీసుకోవడానికి గౌతమ్ గంభీర్ ఇంట్రెస్ట్ చూపిస్తాడా లేదా అనేది కేకేఆర్ ఆక్షన్ ఉంటుంది. తనతో పాటు మిచెల్ స్టార్క్ ని కూడా ఎక్కువగా టార్గెట్ చేసే అవకాశాలు ఉన్నాయి. వీళ్ళకి మంచి లెఫ్ట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ అవసరం ఉండడంతో ఎక్కువ కోట్ చేయడానికి కేకేఆర్ ఏమాత్రం వెనకం చేయలేదు. ఇండియన్ ఫాస్ట్ బౌలర్స్ లో చేతన్ సకారియాపై కోల్కతా ఎక్కువ దృష్టి పెట్టే అవకాశాలు ఉన్నాయి. కోల్కతా నైట్ రైడర్స్ ప్రాబబుల్ 11 ఒకసారి చూస్తే ఓపెనర్ గా గుర్బాజ్ లేదా జేషన్ రాయ్, వీళ్ళతో పాటు వెంకటేష్ అయ్యర్ ఉంటారు. నెంబర్ 3 గా శ్రేయస్ అయ్యర్, నెంబర్ 4 గా నితీష్ రాణా, నెంబర్ 5 గా రింకు సింగ్, నెంబర్ 6 గా ఆండ్రీ రసెల్, నెంబర్ 7 గా సునీల్ నరైన్, నెంబర్ 8 గా మిచెల్ స్టార్క్ లేదా ప్యాట్ కమిన్స్, నెంబర్ 9 గా శ్రేయాన్ శర్మ, నెంబర్ 10 గా హర్షిత్ రాణా, నెంబర్ 11 గా వరుణ్ చక్రవర్తి ఉంటే ఈసారి కేకేఆర్ స్ట్రాంగెస్ట్ టీమ్ గా తయారవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఛానల్ మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.